ముడుపు కట్టు. ఆ సిద్ధుగాడు రాకపోయింటే ఇది ఇక్కడ కింద పడిపోయేది. దాని కోరిక నెరవేరలేదని సంతోషించేవాడిని. వీడు మొత్తం చెడగొట్టాడు. సార్, మనం ఎన్ని చేసినా ఆ ప్రేరణని కాపాడడానికి మన సిద్ధుబాబు అడ్డొస్తాడని మరోసారి నిరూపించింది. ఇంకేం ప్లాన్ చేయకండి. యదవా, మొత్తం నీ వల్లే. నేనేం చేశాను సార్? ఏదో పొడిచేవాళ్లాగా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. కాపాడే వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు మనం ఎన్ని ప్రమాదాలు సృష్టించినా ఏం లాభం సార్? నేను దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వనరా. ఓటమిని ఒప్పుకునే ఛాన్సే లేదు. ముందు ముందు ఏం చేస్తానో చూడు. నేను కోరుకున్న మనిషి నా కోరిక నెరవేరడానికి సహాయపడ్డాడు. సిద్ధు విషయంలో నేను చేసిన తప్పుని క్షమించేలా చూడు స్వామి. సిద్ధుని తన తల్లికి మధ్య ఉన్న అపార్థాలు తొలగించి వాళ్ళని ఒకటి చేయి స్వామి. అయిపోయిందా? నువ్వు నడవలేవు కానీ. అయ్యో, నేను గుళ్ళోపలికి వెళ్ళొస్తాను. పదమ్మ, నేను వస్తా. పద. ఓనర్ గారు రండి. బాగా నొప్పిగా ఉందా? పర్లేదు, వదిలే. గుడిలో నడిచేటప్పుడు చూసుకుని నడవచ్చు కదా. చూసుకోలేదు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. అమ్మ ప్రేరణ, కాలికి బాగా గాయమైందమ్మా. నా మనసులకి చేసిన గాయం కంటే ఇది పెద్దదేం కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ రోజు నీ పుట్టినరోజు కదమ్మా, నీకు బర్త్డే విషెస్ చెప్దామని వచ్చా. హ్యాపీ బర్త్డే. నాకు తెలుసమ్మా, నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడవని. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా. నేను ఉన్నంతకాలం నీకు క్షమాపణలు చెప్పి నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. మా గురించి ఆలోచించటానికి, మా గురించి ఆరాటపడ్డానికి మీకేం హక్కుంది? నువ్వు మా గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ రోజైతే మా పరువు పోతున్నా నువ్వు చూస్తూ ఉండిపోయావో ఆ రోజే మా దృష్టిలో తండ్రి స్థానాన్ని కోల్పోయారు. ఇద్దరు కూతుళ్ళు. మా నాన్నకి అక్రమ సంతానం, తనకు పెళ్ళయింది. కన్న కూతుళ్లకు ఈయన తండ్రి అని సిగ్గు లేకుండా కూడా చెప్పింది. పరాయి మగాడి మీద ఆశపడి వాళ్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకునే ఆడది. ఆ క్షణంలో మేము ఎంత నరకం అనుభవించామో నీకు తెలీదు. ఆ బాధ మాకు మాత్రమే తెలుసు. ఈ రాజశేఖరం ఎప్పుడొచ్చాడు? ఓ, కూతురు బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చాడేమో. ఎంత ధైర్యంరా వాడికి. ఉండు, వీడి పని చెప్తా. ఏం చేస్తున్నారు సార్? చూస్తోండ్రా, చూడు. గాణ, ఈ విజయానంద్ ఏంటి నాకు వీడియో పంపించాడు? సరే, నువ్వు వెళ్ళు. అదిరా అబ్బాయి సంగతి. ఎక్కడున్నావు? మణికొండ స్టేషన్ లో. ఓ, ఆ పక్కనున్న గుళ్ళోనే మీ నాన్న ఉన్నాడు. ఏంటిది? ఆయన అక్కడున్నాడేంటి? నేను అడగాల్సిన మాట నువ్వు అడుగుతావేంటి? ఆయన అక్కడికి ఎలా వెళ్ళాడో నాకు తెలీదు. తెలిస్తే నేను అసలు వెళ్ళనిచ్చేవని కాదు. అబ్బో, తమరు నా ముందేమో మా నాన్న జోలికి వస్తే ఊరుకోను, ఆ ప్రేరణ వాళ్ళు మా నాన్నతో మాట్లాడితే నేను సహించను అంటావు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? చూసావు కదా మీ నాన్న ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా కళ్ళు కప్పి తనని కలవడానికి వెళ్తాడా? నేను ఇక్కడికి వచ్చాక చెప్తాను. త్వరగా వచ్చేయి. ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతురా అసలైన ఫ్యామిలీ ఎపిసోడ్. అప్పుడేం మాట్లాడని మనిషి ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు కలిసిన ప్రతిసారి మాకు ఏదో అవమానం జరుగుతూనే ఉంది. ఎందుకు మా జీవితాల్లోకి వచ్చి నరకం చూపిస్తున్నావు? వ్రతం రోజు కూడా ఆ గొడవగాడు నువ్వు వచ్చి పెద్ద గొడవ చేశారు. మా మీద మీకెందుకింత కక్ష? నలుగురి ముందు ధైర్యంగా మాట్లాడలేని పెద్ద మనిషి భార్య కూతుళ్ల బాగోగుల గురించి మర్చిపోవాలి. అమ్మ ప్రేరణ, అలా మాట్లాడకమ్మా. నేను తట్టుకోలేను. నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. నా వల్ల ఎవరూ పడలేని కష్టాలు, బాధలు మీరు పడ్డారు, నేను కాదనట్లేదు. కానీ కన్న తండ్రి స్థానం నుండి నన్ను దూరం చెయ్యకమ్మా. నేను చేసిన తప్పుకు దయచేసి నన్ను క్షమించమ్మా. ఎలా క్షమించమంటావు? చెప్పు, ఎలా క్షమించమంటావు? మా కళ్ళల్లో నుండి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వే కారణం.
కన్నీళ్లు ఇంకిపోవచ్చు, కానీ నువ్వు చేసిన మోసం, గాయం ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వేం చెప్పినా, ఎన్ని చేసినా లోకం దృష్టిలో మాత్రమే నువ్వు మాకు తండ్రివి, మా దృష్టిలో కాదు. సిద్ధు నాకు అందరి ముందు తాళి కట్టి నన్ను భారీగా చేసుకున్న రోజే నీ తండ్రి బంధం పెంచేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అమ్మా, నేను చేసిన తప్పుకి క్షమాపణలు సరిపోవనుకుంటే నీ క్షమాభిక్ష పొందాలంటే నేనేం చెయ్యాలో చెప్పమ్మా, చెప్పు. నేను చెప్పనా? ఏంటి నాన్న ఇక్కడున్నావేంటి? చేసిన తప్పుకి తనకి క్షమాపణలు చెప్తున్నావా? క్షమాపణలు చెప్పావా? తను ఒప్పుకుందా లేక నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదా? నువ్వు ఒక పని చేయి నాన్న, నేను నీకు చెప్తాను. నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో నువ్వు చెప్పేసి, ఓకేనా? చెప్పే ముందు నీ మొహంలో ఒక బాధ, ఆ కళ్ళల్లో ఒక కన్నీళ్ళు ఉండాలి. అదే ఎమోషన్ తో తన దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రేరణ, నన్ను క్షమించమ్మా, నువ్వు క్షమిస్తానంటే నేను నీ కాలు పట్టుకోవడానికైనా సిద్ధంగా, చెప్పడానికి నీకు సిగ్గుగా లేదో? నువ్వు యోగాలు, మెడిటేషన్ లోని బయటకు వచ్చి నువ్వు చేస్తున్న పని ఇదేనా? అసలు నువ్వు మనిషివేనా? ఏంటన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళని కలవడానికి వీల్లేదు అని? నీకు ఎంత చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళని కలుస్తూనే ఉన్నావు. అసలు నువ్వు మనిషివా, పశువా? ఇదిరా నాకు కావాల్సింది. చెప్పు, తండ్రి కూతుళ్ళిద్దరికి బాగా బుద్ధి చెప్పు. అవసరమైతే ఎన్కౌంటర్ చేసే పేడ వదిలిపోద్ది. సార్ అలా అనకండి సార్, వాడు చేసినా చేస్తాడేమో. వీళ్ళని కలవాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? వీళ్ళ బ్రతుకులు ఆ రోజే రోడ్డు మీద పట్టాయి కదా, మర్చిపోయావా? నా గురించి గాని, నా ఫ్యామిలీ గురించి గాని మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. నువ్వు ఆయన ఏమైనా చేసుకోండి, నా కుటుంబం జోలికి మాత్రం రావద్దు. ఏంటి రావద్దు? ఏంటి రావద్దు? మరి ఎందుకు ఎంతో మాట్లాడుతున్నావు? ఈయన్ని ఎందుకు రహస్యంగా కలుస్తున్నావు? చీకొట్టిన వాళ్ళే కదా నీకు మీ అమ్మకి కావాల్సిందే. రేయ్, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు. నీలాంటి వాడికి ఆడవాళ్ల గురించి ఏం తెలుస్తుందిరా? నువ్వు ఒక నీచుడివి. నీలాంటి వాడి వల్లే మాకు ఇన్ని కష్టాలు. ఇక్కడ ఎవరితో నాకు ఎటువంటి సంబంధం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? నీకు చాలా సార్లు చెప్పాను మా వ్యవహారాల్లో నువ్వు కలగజేసుకోవద్దు అని. అయినా కూడా వినకుండా నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలాంటివి ఇప్పుడే ఆపేయి. మాకు చెప్పడం కాదు, ముందు నువ్వు నీతిగా బ్రతికి చూపించు. నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మా నాన్న కాపురం చేసి వదిలేసిన దానికి పుట్టిన దానివి నువ్వు. కొడతావా? కొట్టడం కాదు, చంపి పారేస్తాను. ఎవరు నువ్వు నా కూతురు అంటానికి? నా కూతురు గురించి ఒక్క మాట తక్కువ చేసి మాట్లాడినా నీ నాలుగు చీరేస్తాను. ఏం మనిషివిరా నువ్వు? అసలు మగ పుట్టికి ఎలా పుట్టావు? ఆడవాళ్లతో సభ్యత సంస్కారం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఇందిరా, నన్ను కొట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు. నిన్ను కొట్టకపోవడం తప్పవుతుందిరా, కొట్టడం తప్పు కాదు. గుర్తు పెట్టుకోండి, ఈ రోజుతో మీ పని అయిపోయింది. మిమ్మల్ని ఎవరు కాపాడలేదు, చివరికి ఆ దేవుడు కూడా. ఎక్కువ మాట్లాడి తన్నులు తినేలా చేసుకో, వెళ్ళిపో. నీకిక్కడేం పనిరా? మా వాళ్ళ దగ్గరికి నువ్వు నీ బాబు ఎందుకు వచ్చారు? నీ వాళ్ళని కలవడానికి ఎవరొచ్చారా? నాకు చెప్పకుండా వచ్చిన మనిషికి బుద్ధి చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చాను. అయితే తీసుకెళ్ళు. నా మూడ్ మారే లోపు మీరిక్కడ ఉండకూడదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనపడినా నిన్ను నీ బాబుని తన్ని తరిమేస్తా. మీరందరూ నా చేతుల్లో అయిపోయారా? ఓరే విశ్వాసం, ఎలా ఉందిరా ఫ్యామిలీ ఎపిసోడ్? నీకెలా అనిపించింది సార్? అదిరిపోయింది. నాకు కూడా అదిరిపోయింది సార్. పద. తన మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందే. ఎంతైనా వాడు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కదా. అంటే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? వాడు ఎన్నైనా మాట్లాడుండొచ్చు, కానీ ఇప్పుడు యూనిఫామ్ లో ఉన్నాడు. మన మీద రివర్స్ కేసు పెట్టడానికి వాడికి మనం అవకాశం ఇచ్చినట్టే. అంత సీన్ లేదు వాడికి, మీరేం కంగారు పడకండి. వాటర్ తాగు. ఏంటి? చాలా బాగుంది కదా. చూడండి, ఈ రోజు లవర్స్ గా ఉన్న మీరు రేపు భార్య భర్త. ఇదెలా వచ్చింది? ఈ స్కెచ్ లో
ఇద్దరం బుక్స్ పట్టుకొని చాలా బాగున్నాం కదా. అసలు టీనేజ్ స్టూడెంట్స్ లా ఉన్నాం. ఇప్పుడేంటి ముసలి వాళ్ళం అయిపోయావా? అంటే పెళ్ళైపోయింది కదా, టీనేజ్ దాటిపోయి వచ్చేసాం కదా. ఈ స్కెచ్ లో ఇచ్చుడు, ఈ స్కెచ్ లో ఇద్దరం చెరొక వైపు చూస్తున్నాం, కానీ మన మనసులు మాత్రం ఒకటే ఆలోచిస్తున్నట్టు, ఒకటే గమ్యం ఉన్నట్టు ఉన్నాయి కదా. ఎంతో బాగుంది కదా. అయినా ఈ స్కెచ్ ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? అదా, ఇందాక పరం కోసం వచ్చి అన్నయ్య కోసం ఇచ్చి వెళ్ళాడు. ఇందాక మీరు లేరు కదా, నేనే తీసుకుని మీ రూమ్ లో పెట్టాను. అది చెప్తామని వచ్చాను. వీడు కూడా ఇప్పుడే ఇచ్చి వెళ్ళాలా ఇవి? అంటే ఇవి నా కోసం తెప్పించావా సిద్ధు? నేనంటే ఎంత ప్రేమ సిద్ధు నీకు. నన్ను హ్యాపీగా ఉంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని బయటికి చూపించకుండా ఎలా ఉండగలుగుతున్నావు సిద్ధు? ఏంటి మాట్లాడవు? ఇప్పుడు వాటి గురించి మాట్లాడే మూడ్లో నేను లేను. మరి వేటి గురించి మాట్లాడతావు? ఆ మోసగాడు గుడికెందుకు వచ్చాడు? నేను చేసిన తప్పుకు దయచేసి నన్ను క్షమించమ్మా. అతను గుడికి వస్తున్నట్టు నీకు ముందే తెలుసా? తెలీదు. నేను చెప్పకపోయినా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఏంటి? తెలిసినా తెలియకపోయినా అతని వల్ల నీకేం ఉపయోగం ఉంది? కన్న కూతురుతో దొంగచాటుగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్న మూర్ఖుడు వాడు. కట్టుకున్న భార్య పక్కనున్న మాట్లాడే అర్హత కోల్పోయిన నీచుడు వాడు. నా కళ్ల ముందే తన వాళ్లకు అవమానం జరిగినా మారు మాట్లాడకుండా చూసే చేతకాని వాడు. అలాంటి వాడితో మాట్లాడాలని నీకెలా అనిపించింది ప్రేరణ? అతను ఎలాంటి వాడైనా లోకం దృష్టిలో, అందరి దృష్టిలో నాకు తండ్రిగా మిగిలిపోయాడు. ఆ బంధాన్ని మన పెళ్లి రోజే తెంచేసుకున్నాం కదా. మనం తెంచుకున్నాం, నేను కాదనను. కానీ ఆ బంధం సృష్టించిన దేవుడే నాకిష్టం లేకపోయినా మళ్ళీ మళ్ళీ ఎదురు పడేలా చేస్తున్నాడు. ప్రేరణ, నేను ఏ విషయంలో కూడా నీతో గొడవ పడాలని చూడను. కానీ ఆ మోసగాడు మళ్ళీ నీ జీవితంలోకి వస్తున్నాడు అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. పాత జ్ఞాపకాల్ని, పాత గాయాల్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు సిద్ధు. అతని చేతగాని తనం వల్ల ఒకరు తండ్రి లేని బాధను అనుభవిస్తున్నారు. అతని మోసం వల్ల ఓ భార్య చీకటి జీవితం గడుపుతున్నారు. అతని వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. నాశనమయ్యే నా జీవితాన్ని తాళిని ఔషధంగా మార్చి నా జీవితాన్ని, మా ఇంటి పరువుని బ్రతికించింది నువ్వే కదా సిద్ధు. ఆ సీతారాముల కళ్యాణం సాక్షిగా నేను ప్రేరణని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తను ఈ సిద్ధు భార్య. నేను ఎవరి గురించో ఆలోచించా పని చేయలేదు. నా అనుకునే వాళ్ళు లేని జీవితం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. లేని మా నాన్న గురించి ఎన్నిసార్లు బాధపడ్డానో నీకు తెలియదు. తండ్రి ఉండి కూడా నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి